విశాఖ డైరీ అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. అక్కిరెడ్డిపాలెంలోని విశాఖ డైరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. డైరీ అధికారులతో మాట్లాడిన అనంతరం రైతులు, కార్మికుల నుంచి కమిటీ వినతులు స్వీకరించింది. అనంతరం కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మరోసారి విశాఖ డైరీని సందర్శించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. విశాఖ డైరీ మొత్తం అడారి తులసిరావు కుటుంబ సభ్యుల గుప్పెట్లో ఉండడంతో భారీగా అక్రమాలు జరిగాయని భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఏవైతే సందేహాలు, అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా, సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్ కూడా అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు. సో ఇలాగా అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులున్నా వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరి ప్రమేయం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మన నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనం చూసుకుంటూ, అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా అంత మంచిది కాదు. ఎంక్వైరీ అనే దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మీ ముందు